నందమూరి ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలా లేకపోతే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో నేను ఈ టాపిక్ చెప్పిన తర్వాత మీరే డిసైడ్ అయ్యి మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది బ్యాడ్ ఆర్ గుడ్ అని చెప్పి. సో 2027 సంక్రాంతి వరకు అయితే నందమూరి హీరోలు అయితే రెడీ అయిపోతున్నారనమాట. సో వారైతే తప్పేటట్టే లేదనమాట. సో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అలాగే కళ్యాణ్ రామ్ గారి ఫ్యాన్స్ పక్కన పెట్టేస్తే ఇక్కడ మధ్యలో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఉన్నారనమాట. సో వీళ్ళ వల్ల కొంచెం చిచ్చు వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఆ వీడియోలో కంప్లీట్ గా మాట్లాడేసుకుందాం. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే కొట్టేసేయండి అనమాట. మనం వీడియో పెట్టగానే పర్లేదు కొంచెం రీచ్ బాగానే వస్తుంది మనకున్న సబ్స్క్రైబర్స్ లో. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలా ఆదరిస్తున్నందుకు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్. దీని ముందు మీరు స్క్రీన్ వెనక నేను ఇలా బాండింగ్ చాలా గట్టిగా ఉండాలని చెప్పి మన బాండింగ్ లోకి ఇంకా చాలా మంది రావాలని చెప్పి నేనైతే కోరుకున్నాను అనమాట. సో లాగ్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. బాలకృష్ణ గారు జై బాలయ్య అనే నినాదం ఎక్కడైనా వినబడద్ది అనమాట. సో బాలకృష్ణ గారు వరుస విజయాలతో అయితే ఫుల్ బిజీగా ఉన్నారు. సో వరుస ప్రాజెక్టులతో కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడైతే గోపిచంద్ మలినేని గారితో అయితే ఒక మూవీ అయితే చేస్తున్నారనమాట. సో ఫస్ట్ అయితే పీరియాడిక్ డ్రామా అనుకున్నారు, కొంచెం బడ్జెట్ ఇష్యూ వల్ల ఆ మూవీని అయితే ఆపేసి అదే డైరెక్టర్ తో కొత్త మూవీ అయితే స్టార్ట్ చేశారనమాట. సో అండర్ కవర్ డాన్ గా అని చెప్పి రీసెంట్ గానే లుక్స్ కూడా ట్రయల్స్ అయితే చేశారంట. ఒక బీభత్సమైన లుక్ లో అయితే కనబడబోతున్నారంట బాలకృష్ణ గారు. సో సారీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో గోపిచంద్ మలినేని గారు అలాగే బాలకృష్ణ గారు కాంబినేషన్ లో వీరసింహారెడ్డి మూవీ అయితే వచ్చింది సంక్రాంతి బరిలో. అది బ్లాక్ బస్టర్ అయితే హిట్ అయింది అనమాట. సో ఇప్పుడు వీళ్ళు 2027 సంక్రాంతి బరికి అయితే సిద్ధమైపోతున్నారు. మరి ఎలా ఉంటుందో చూడాలి. సో ఇది ఇలా ఉండగా మన అనిల్ రావిపూడి గారు అయితే ఆల్రెడీ మూవీ అయితే అనౌన్స్మెంట్ చేశారనమాట. 2027 ముగ్గుల పండుగకి అయితే వచ్చేస్తున్నామని చెప్పి కళ్యాణ్ రామ్ గారు అలాగే వెంకటేష్ గారు అనమాట. సో ఈ మూవీ కూడా 2027కి అయితే వస్తుంది అనమాట. సో నందమూరి గారి హీరోలకి వారైతే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉంటారనమాట. ఎలా ఉంటారంటే ఆ ఫ్యాన్స్ నేను కళ్యాణ్ రామ్ ఫ్యాన్ని, నేను బాలకృష్ణ ఫ్యాన్ని, నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని అన్నట్టయితే ఉంటారనమాట. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే బాలకృష్ణ గారు సినిమా రిలీజ్ అయితే బాలకృష్ణ గారు ఫ్యాన్స్ వెళ్తారు, కళ్యాణ్ రామ్ గారు సినిమా రిలీజ్ అయితే కళ్యాణ్ రామ్ గారు ఫ్యాన్స్ వెళ్తారు. ఇక్కడ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అనేది మధ్యలో ఒక మూల స్తంభం అనమాట. ఏంటంటే ఎలా అంటే వీళ్ళు ఎట్ సపోర్ట్ చేస్తే గట్టిగా కొట్టేస్తుంది ఆ మూవీ అయితే, అలా ఉంటది అనమాట. సో ఇప్పుడు వీళ్ళ వల్లే చిన్న చిక్కు అయితే వచ్చి పడింది అనమాట. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారు ఏ మూవీకి అయినా సరే వాళ్ళ తమ్ముడు ఎన్టీఆర్ గారు అయితే విపరీతమైన హైప్ అయితే క్రియేట్ చేస్తారనమాట. ఏ ఈవెంట్ అయినా ఆ మూవీకి సంబంధించి ఏ రిలేటెడ్ అయినా సరే ఆయన అయితే ఖచ్చితంగా అటెండ్ అవుతారనమాట. సో ఇక్కడ ఏంటంటే మేము నందమూరి ఫ్యాన్స్ అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే 2 మూవీస్ని చూస్తారు, 2 మూవీస్ని సపోర్ట్ చేస్తారు. కానీ పర్టికులర్ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారండి, మేము వీళ్ళ ఫ్యాన్సే, మేము బాలకృష్ణ గారి ఫ్యాన్సే, మేము ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉంటారు. వీళ్ళైతే ఖచ్చితంగా సోషల్ మీడియాలో కొంచెం నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. దానివల్ల ఏంటంటే వీళ్ళు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తే వీళ్ళు కూడా ఊరుకోరు అనమాట. వీళ్ళు కూడా నెగిటివ్ టాక్ అనేది స్ప్రెడ్ చేస్తారనమాట. అలా ఏం చేయకుండా నందమూరి ఫ్యామిలీకి సంబంధించి మేము నందమూరి హీరోస్ ఫ్యాన్స్ అనుకుంటే 2 మూవీస్ని కూడా సపోర్ట్ చేస్తారనమాట. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే అలా అయితే చేయరు, నాకు తెలుసు. ఆయన చాలా మంచిగా ఫ్యాన్స్ని అయితే ప్రిపేర్ చేస్తారనమాట. గొడవలు ఏమీ వద్దు, మనం అంటూ ఏ దారిలో వెళ్ళిపోదాం ఆ దారిలోనే వెళ్ళిపోదాం, మంచిగా వెళ్దాం అని చెప్పి ఆయన అయితే ప్రిపేర్ చేస్తారు. ఆయన ఫ్యాన్స్ కూడా ఒక డిగ్నిటీ డీసెంట్గా ఉంటారనమాట. సో ఇలాంటి గొడవలు ఏమీ చేయరు. కాకపోతే కొంతమంది ఉంటారండి, వాళ్ళైతే ఖచ్చితంగా క్రియేట్ చేస్తారనమాట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయినా, కళ్యాణ్ రామ్ గారి ఫ్యాన్స్ అయినా. సో ఎలా ఉండబోతుందో చూడాలి. అయితే బాలకృష్ణ గారికి ప్రమోషన్స్కి చేయడానికి లేరా అంటే ఆయన ఒక్కడే సరిపోతాడు, ఎవడు ప్రమోషన్స్కి అవసరం లేదు. బాలయ్య బాబు గారు స్టేజ్కి మైక్ తిప్పారంటే చాలు, అది ఒక పెద్ద ప్రమోషన్ అయితే అయిపోద్ది అనమాట. సో ఇద్దరు అన్నదమ్ముల ప్రమోషన్స్ అలాగే బాబాయ్ ప్రమోషన్స్ వీళ్ళకి పర్సనల్స్గా ఏదైనా సరే చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు. కాకపోతే ప్రొఫెషనల్కి వచ్చేసరికి నందమూరి ఫ్యాన్స్ లాగే ఉండండి. మేము పర్టికులర్గా ఈ ఫ్యాను అని చెప్పుకునేటట్టు అయితే ఉండబాకండి. 2 మూవీస్ని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అనమాట. సో వీళ్ళిద్దరు మూవీస్లో ఏది హిట్ అవుతుంది, ఏది ఫట్ అవుతుంది, లేకపోతే 2 బ్లాక్ బస్టర్స్ అవుతాయని చెప్పి మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నేను ఫస్ట్ చెప్పినట్టు ఇది పాజిటివా నెగిటివా నందమూరి ఫ్యాన్స్ అని చెప్పి మీరైతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయాలి. సో ఇంకోసారి నేను మళ్ళీ చెప్పుకున్నాను, నాకు ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో చాలా 0 నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట. చాలా మంచిగానే రీచ్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నాకున్న సబ్స్క్రైబర్స్లో చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇలాంటి మోర్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. బాయ్.